దావోస్ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా అవగాహన ఒప్పందాలు చేసుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఏపీ బృందం ఒక్కటంటే ఒక్క అవగాహన ఒప్పందం కూడా చేసుకోలేదు. మరి దావోస్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు ఏం చేశారంటారా? వాళ్ళు ఏం చేశారంటే పోటీలు పడి ప్రచారాలు చేయించుకున్నారు. ప్రచార పటాటోపంలో నారా లోకేష్ తన తండ్రినే మించిపోయారని చెప్పక తప్పదు. రంగురంగుల సూట్లు, బూట్లు వేసుకొని టిప్ టాప్గా అటు ఇటు తిరిగిన లోకేష్ తన విన్యాసాల ఫోటోలతో సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయించుకున్నారు. అనుకూల మీడియా ఎలానూ రెచ్చిపోతుంది కదా. ప్రచారం సరే, మరి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొచ్చారా అంటే ఒక్కటంటే ఒక్క డీల్ కూడా కుదిరిందని బాబు అండ్ కో చెప్పుకోలేకపోతుందంటే దావోస్ టూర్లో ఏపీ ఏం సాధించలేదన్నది తేట తెల్లమైపోతోంది. ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం, వేల కోట్ల రూపాయల పెట్టుబడుల వరద పారిస్తామని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లతో కూడిన ఏపీ ప్రతినిధుల బృందం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. దావోస్లో అడుగు పెట్టగానే ఎంఓయూలు కుదుర్చుకోవడానికి వివిధ ప్రపంచ దేశాల కంపెనీలు పోటీలు పడతాయని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అయితే దావోస్లో సీన్ మరోలా ఉంది. చంద్రబాబు నాయుడు, లోకేష్లతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లతో కూడిన బృందం ఏ ఒక్క కంపెనీతోనూ ఒప్పందం చేసుకోలేకపోయింది. వీళ్ళు చేసుకోలేకపోవడం కాదు, బాబు పాలనలోని ఏపీ ప్రభుత్వంతో ఒప్పందానికి ఏ కంపెనీ కూడా సిద్ధంగా లేదు. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్లు దావోస్లో ఎలా కాలక్షేపం చేశారు అన్నది ఆసక్తికరమే. ఏమీ చేయకపోయినా చాలా చేసినట్లు, ఏమీ సాధించలేకపోయినా అన్ని సాధించేసినట్లు ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు. అటువంటి చంద్రబాబును కూడా పబ్లిసిటీ స్టంట్లో లోకేష్ మించిపోయారని అంటున్నారు. దావోస్లోనూ చంద్రబాబు, లోకేష్ తో తమకు అనుకూలంగా ఉండే ఓ వర్గం ప్రవాస భారతీయులతోనే భేటీ అయ్యారు. సమ్మిట్ లో లోకేష్ రంగురంగుల సూట్లతో హడావిడి చేశారు. చేతిలో ఓ ఫైల్ పట్టుకుని అటు ఇటు బిజీగా తిరుగుతున్నట్లు వీడియోలు తీయించుకొని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయించుకున్నారు. అందులో తప్పేమీ లేదు, కానీ అంత హడావిడిగా తిరిగిన లోకేష్ ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారనేది చెప్పాలి కదా. ప్రభుత్వం అయితే ఏపీలో పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేకపోయింది. పొరుగునే ఉన్న తెలంగాణ మాత్రం 1,30,000 కోట్ల రూపాయల మేరకు ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు చెప్పుకుంది. ఆ ఒప్పందాల్లో ఎన్ని పరిశ్రమలు రియల్ గా గ్రౌండ్ అవుతాయన్నది కాలమే చెప్పాలి. ఏపీ అయితే అసలు ఒప్పందాలే కుదుర్చుకోలేకపోయింది. అయినా లోకేష్ సమ్మిట్లో అదరగొట్టేశారంటూ పబ్లిసిటీ మాత్రం పీక్ లో ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫోటోను, నారా లోకేష్ ఫోటోను పక్కపక్కనే పెట్టి లోకేష్ ను ఆ మహానుభావుడితో పోల్చేశారు ఎల్లో బ్యాచ్. లోకేష్ అనగానే రెడ్ బుక్ రాజ్యాంగం గుర్తుకొస్తుంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టిస్తోన్న విధ్వంసాల వల్లనే ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని విశ్లేషకులు అంటున్నారు. దావోస్లో కొత్తగా పెట్టుబడులను ఆకర్షించలేకపోవడం ఒక ఎత్తైతే, దావోస్ సదస్సులోనే ఏపీ నుంచి జిందాల్ పరిశ్రమ మహారాష్ట్రకు తరలిపోవడం మరో ఎత్తు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన కారణంగానే ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటున్నారు నిపుణులు. పెట్టుబడుల కోసం వెళ్లిన టీం ఆ పని సాధించలేకపోవడం ఒక ఎత్తైతే, దావోస్లోనూ నారా లోకేష్ భజన చేస్తూ కాబోయే ముఖ్యమంత్రి లోకేషే అంటూ ఓ రాష్ట్ర మంత్రి వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది. దావోస్ సదస్సు విజయవంతంగా ముగిసింది. అందులో ఏపీ ఉత్తి చేతులతో విజయవంతంగా రిటర్న్ అయింది. అయితేనే ఈ షో కోసం ప్రభుత్వ ఖజానా నుంచి 100 కోట్లకు పైనే ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం. దావోస్ వెళ్లి 3 రోజులు ఎంజాయ్ చేసి కావలసినంత షో చేసి ఏదో జరిగిపోతున్నట్లు బిల్డప్, పబ్లిసిటీ ఇచ్చుకొని చంద్రబాబు, లోకేష్ టీం క్షేమంగా ఏపీకి బయలుదేరింది.